శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి. 16 సోమవారాల వ్రతం అయితే మా ఇంట్లో మొదలైపోయింది. మరి అందులో ముఖ్యమైనది పార్థివ శివలింగం. పార్థివ శివలింగంతోనే మనం పూజ చేసుకోవాలి. అదేనండి పుట్టమన్నుతో చేసే శివలింగం. మరి పుట్టమన్ను ఎక్కడ దొరుకుతుంది, దానితో ఎలా చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పుట్టమన్ను అనగానే పుట్టను తవ్వి తెచ్చేది కాదండి. ఎవ్వరూ తొక్కని ప్రదేశాల్లో ఒకటే ఈ పుట్టమన్ను. చిన్న చిన్న చీమలు చెట్టు మొదట్లో ఉంటాయి కదా, ఆ ప్రదేశంలో నుండి నేనైతే తీసుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పుట్టమన్ను ఉంటుంది. ఇది కొంచెం గట్టిగాను గడ్డలుగాను ఉంటుంది. పుట్టమన్ను దొరకదు అనుకునే వాళ్ళు చెరువులో ఉండే బంకమట్టితో అయినా ఇసుకతో అయినా చేసుకోవచ్చు. అది కూడా కుదరదు అని అనుకునే వాళ్ళు బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చని పూజారులు పెద్దలు చెప్తారు. అయితే ఇంటికి తెచ్చుకున్న తర్వాత పార్థివలింగం చేయడానికి అనుకూలంగా ఉండాలంటే కొంచెం కొంచెంగా మన్నును తీసుకొని జల్లెడ పట్టాలి. అలా అయితే మనకి మెత్తటి మిశ్రమం వస్తుంది. ఇక్కడ నేనైతే పార్థివలింగాన్ని నా చేతులతో మలిచే ముందు కొంచెం విభూతినైతే వేసుకొని నమస్కరించుకున్నాను. ఇది కూడా వేయాల్సిన అవసరం లేదు అని అంటారు, కాకపోతే నేనైతే వేసుకున్నాను. అయితే ఎక్కువగా మట్టి అవసరం లేదు, ఒక్క పిడికెడు చాలు. మట్టి ఉంది కదా అని మనం పెద్దగా చేసుకుందాము శివలింగాన్ని అని అంటే మాత్రం కుదరదు. మన బొటన వేలు కంటే కూడా పెద్దగా ఉండకూడదు. అందుకే నేను శివలింగాన్ని మలుస్తూ మధ్య మధ్యలో చూస్తూ మట్టి ఎక్కువగా అనిపిస్తే తీసేశాను. ఇలా అందరి రూపాన్ని మలిచే శివయ్యని నా చేతులతో నేను మలుస్తుంటే ఎంత ఆనందం వేసిందో. మొదటిసారి 16 సోమవారాల వ్రతం అయితే మా ఇంట్లో చేసుకుంటున్నాం. అంతా ఆ తండ్రి ఆజ్ఞ. అంతే కదా, మరి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి ఇంత పవిత్రమైన వ్రతాన్ని మన చేతులతో చేపిస్తున్నాడంటే అంతే కదండి. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే మనం చేయలేము అని నా అభిప్రాయం. ఇంకో మాట అండి, పుట్టమన్నుతో చేసిన లింగాన్ని మాత్రమే పార్థివలింగం అని అంటారు. నాకు నచ్చిన విధంగా అని చెప్పను, కానీ నాకు తోచినట్టుగా అయితే, నాకు తెలిసిన విధంగా అయితే నేను శివలింగాన్ని అయితే నేను ఇలా తయారు చేసుకున్నాను. ఖచ్చితంగా ఇదే విధంగా శివలింగం రావాలనేది ఏం లేదండి. ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో మనం పార్థివలింగాన్ని పూజ చేస్తున్నాం కాబట్టి బొటన వేలు కంటే కూడా ఎక్కువగా ఉండకూడదు అనేది ఒక్కటి మనం మైండ్లో పెట్టుకోవాలి. నేను శివలింగాన్ని ఇలా మట్టితో మలుస్తున్నంతసేపు ఓం నమ శివాయ అనుకుంటూనే ఉన్నానండి. గోధుమ నూకతో చేసే ప్రసాదం అయితే ఖచ్చితంగా ఈ 16 సోమవారాలు అయితే పెట్టాలండి. అది కాకుండా ఇంకా వేరే ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే ఈ ఒక్క ప్రసాదం అయితే 16 సోమవారాలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో చెప్పిన సమాచారం అయితే నా సొంతగా నేనేది తెలియకుండా అయితే చెప్పలేదండి. నేను కనుక్కొని నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే తప్పు చెప్పాను అనుకోండి, ఆ పాపం నాకే తగులుతుంది. నాకు తెలిసింది, నేను తెలుసుకున్న విషయాలే నేను మీకు చెప్పాను. ఇక మా ఇంటి శివయ్యని మీరు కూడా దర్శించుకోండి. పూజ పూర్తయ్యాక పీఠం ఎప్పుడు కదిలించాలి, పసుపు గణపతిని ఏం చేయాలి, కలశంలో పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి, కలశం నీళ్ళు ఏం చేయాలి అనే విషయాలు ఇంకా మరెన్నో మీకు వీడియో రూపంలో చెప్తాను. నమస్తే.